హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే 5వ టెస్టుకు బీసీసీఐ అయితే టీమిండియా జట్టును ప్రకటించడం జరిగింది. అదేవిధంగా టీమిండియా 5వ టెస్టుకి యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వస్తుండా లేదా కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తుండా లేదా అనే విషయం కూడా క్లారిటీగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదే టీమిండియా ప్రజెంట్ వచ్చేసరికి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే టీమిండియా 3 టెస్టులు గెలవడం జరిగింది. టెస్ట్ సిరీస్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఒక టెస్ట్ మిగిలి ఉండగానే టీమిండియా టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది. ప్రజెంట్ అయితే టీమిండియా వచ్చేసరికి 3-1తో లీడ్లో కొనసాగుతూనే ఉంది. అయితే చివరి టెస్ట్ వచ్చేసరికి ధర్మశాల వేదికగా చివరి టెస్ట్ జరగనుంది. చివరి టెస్ట్ వచ్చేసరికి మార్చి 17 నుంచి అయితే చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. చివరి టెస్టుకు మన టీమిండియా వచ్చేసరికి బీసీసీఐ అయితే జట్టును ప్రకటించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. అయితే జట్టులోకి వచ్చేసరికి సీనియర్ ఆటగాళ్ళు మాత్రం అయితే రీఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా ఒక సీనియర్ ఆటగాడు అయితే దూరం అయ్యడం చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 4వ టెస్టుకు రెస్ట్ ఇవ్వడం జరిగింది. 4వ టెస్టులో ఆడలేదు జస్ప్రీత్ బుమ్రా. 5వ టెస్ట్ వచ్చేసరికి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జట్టులో చోటు కూడా లభించడం జరిగింది. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ మాత్రమైతే 5వ టెస్టు కూడా దూరం అయ్యాడు. ఎందుకంటే గాయం కారణంగా 5వ టెస్టుకు దూరం అవుతున్నట్లయితే బీసీసీఐ ప్రకటించడం జరిగింది. కేఎల్ రాహుల్తో పాటు మహమ్మద్ షమి యొక్క హెల్త్ అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. బీసీసీఐ మాత్రమైతే వీరిద్దరు మాత్రమైతే ప్రజెంట్ అయితే బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో వీళ్ళిద్దరు ట్రీట్మెంట్ అయితే అందుతున్నట్లయితే సమాచారం అయితే అందించడం జరిగింది. బీసీసీఐ మాత్రమైతే ఇంగ్లాండ్తో జరగబోయే 5వ టెస్టుకు మాత్రమైతే బీసీసీఐ వచ్చేసరికి భారత్ జట్టును ప్రకటించడం జరిగింది. 16 మందితో కూడిన జట్టును మాత్రమైతే. అందులో వచ్చేసరికి కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజిత్ పటేరా, సర్ఫరాజ్ ఖాన్, ధృవల్ జురేల్, కేఎస్ భరత్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్తో 16 మందితో కూడిన జట్టును అయితే బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. 5వ టెస్టుకు సంబంధించి ఐదో టెస్ట్ వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే 5వ టెస్టుకు వచ్చేసరికి కెప్టెన్ మన జస్ప్రీత్ బుమ్రా జట్టులో కొనసాగుతాడు. ఎందుకంటే 4వ టెస్టుకి రెస్ట్ ఇవ్వడంతో 5వ టెస్టుకి రీఎంట్రీ ఇచ్చడంతో జట్టులో కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా 5వ టెస్టుకి వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మకు మాత్రమైతే రెస్ట్ ఇస్తే మాత్రమైతే అతని స్థానంలో వచ్చేసరికి దేవదత్ పడిక్కల్ జట్టులోకి రానున్నాడు రోహిత్ శర్మ రిప్లేస్ గా. అయితే రోహిత్ శర్మ రెస్ట్ ఇస్తే మాత్రమైతే 5వ టెస్టుకు వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ వహించే అవకాశం అయితే ఎక్కువగాను కనిపిస్తున్నాయి. మరి రెస్ట్ ఇస్తారా లేదా అని అయితే చూడాలి. మళ్ళీ ఒకవేళ రెస్ట్ ఇస్తే అలా రెస్ట్ ఇవ్వకపోతే మాత్రమైతే జట్టులో కొనసాగుతాడు. అప్పుడు దేవదత్ పడిక్కల్ వచ్చేసరికి రజిత్ పటేరాను పక్కన పెట్టాడు. అతని ప్లేస్లో దేవదత్ పడిక్కల్ను జట్టులోకి తీసుకుంటాయి. మొత్తం మీదుగా చూసుకుంటే మాత్రమైతే 5వ టెస్టులో వచ్చేసరికి దేవదత్ పడిక్కల్ను కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం అయితే మిగతా స్థానాలు యథావిధంగా కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా ఏమాత్రం చేంజ్ చేసే అవకాశం అయితే లేదు. కాకపోతే స్పీడ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ మరియు ఆకాశ్ దీప్లో ఇద్దరి మధ్యనే పోటీ ఉంది. మరి ఎవరిని జట్టులోకి తీసుకుంటారని అయితే చూడాలి. ఒక స్థానాన్ని మాత్రమే అయితే పోటీ అయితే ఉన్నది. మరి చూడాలి ఎవరిని తీసుకుంటారు అనేది అయితే. మొత్తం మీదిగా ఓవరాల్గా చూసుకుంటే ఓపెనర్లుగా వచ్చేసరికి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. ఒకవేళ రోహిత్ శర్మ రెస్ట్ ఇస్తే దేవదత్ పడిక్కల్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే వన్ డౌన్గా వచ్చేసరికి శుభ్మన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్ కీపర్ గాను. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అండ్ ఆకాశ్ దీప్ ఆర్ ముఖేష్ కుమార్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే 5వ టెస్టులో ఆడే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక్క స్థానానికి మాత్రమైతే పోటీ ఉంది. ముఖేష్ కుమార్ ఆకాశ్ దీప్ మధ్య పోటీ ఉంది. ఎవరికొకరికైతే చోటు దక్కే అవకాశం అయితే ఉంది. అలాగే టీం కాంబినేషన్ చూసుకుంటే మాత్రమైతే ఒక స్థానాన్ని మాత్రమైతే చేంజ్ చేసే అవకాశం ఉంది. మిగతా స్థానాలు మాత్రమైతే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం. 5వ టెస్ట్ వచ్చేసరికి మార్చి 7 నుంచి అయితే స్టార్ట్ కానుంది. 5వ టెస్ట్లో కూడా టీమిండియా మాత్రమైతే గెలుపు పైన అయితే లక్ష్యాన్ని గురిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5వ టెస్ట్లో గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టాప్ పొజిషన్లో దూసుకెళ్లాలని
అదేవిధంగా స్థానాన్ని ఫలితం చేసుకోవాలని చూస్తుంది. అదేవిధంగా ఇంగ్లాండ్కి వచ్చేసరికి ఎలాగైనా సరే 5వ టెస్ట్ గెలవాలని పరువు నిలుపుకోవాలని అయితే ఇంగ్లాండ్ అయితే భావిస్తుంది. మరి 5వ టెస్ట్ మాత్రం అయితే ఓవరావర్గా జరిగే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. మరి 5వ టెస్ట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, డే బై డే రివ్యూ ఎలా ఉండబోతుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ మన ఛానల్లో వస్తాయి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.